హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మెగ్లా. సో మొత్తానికైతే ఈ రోజు మామూలుగా లేదు ఓటింగ్. అసలు ఈ రోజే లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు సాటర్డే ఎలిమినేషన్ ఉంటది అని అనుకున్నాం కదా, కానీ సాటర్డే రోజు ఎలిమినేషన్ ఎలాంటిది లేదు. ఎందుకంటే ఓటింగ్ లైన్స్ ఇంకా ఓపెన్ ఉన్నాయి కాబట్టి దానికోసం అని చెప్పేసి మన ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే అసలు చేయలేదు అంట. సో లేట్ చేయకుండా ఓటింగ్ ఆర్డర్ లో ఇంకొక చేంజెస్ ఏంటి అని అంటే, తనుజ ఓటింగ్ లో లేదు. సో ఇప్పుడు హాట్ స్టార్ లో మీకు చూపిస్తుంది, కానీ తనుజ సేవ్ అయిపోయింది ఆల్రెడీ. ఆమె ఓటింగ్ కూడా ఈ రోజు ఎపిసోడ్ అవగానే ఆమె ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ చేసేస్తారు. బికాస్ ఆఫ్ ఆ తర్వాత పొజిషన్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే, చాలా మందికి తెలుసు. ఆల్రెడీ లీక్స్ వచ్చాయి, వీడియోస్ చేసాము, నేను మార్నింగ్ వీడియో చేసి పెట్టాము. సో ఇప్పుడు ఓవరాల్ గా ఓటింగ్ అనేది ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ ఉంది అండ్ తనుజ ఓటింగ్ తీసేస్తే ఎవరి పొజిషన్స్ ఏంటి అనేది అయితే క్లియర్ గా మాట్లాడదాం. అండ్ తనుజ ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉన్నా కూడా తనుజ ఓటింగ్ అనేది యూజ్ లేదనమాట. ఎందుకనంటే ఆమె సేవ్ అయిపోయింది. సో మిగతా నిన్న ముగ్గురిని ఎలా సేవ్ చేశారో ఈ రోజు తనుజను కూడా సేవ్ చేశారు. ఆ ఓటింగ్ లైన్స్ ఈ రోజు క్లోజ్ అవబోతుంది. సో ఇదే చేంజెస్ అనమాట. ఎలిమినేషన్ లో ట్విస్ట్లు ఇవ్వడానికి రీజన్ అదే. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే. సో మీరు అనుకున్నట్టుగా జరుగుతుందా లేదు అంటే ఇంకేదన్నా జరగబోతుందా అంటే జరగబోతుంది. సో ఖచ్చితంగా వీడియో చూసే ముందు ఒక లైక్ వేసుకోండి. హైప్ అనే బటన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీకు వీడియో ఎండ్ వరకు చూసే టైంలో ఏదో ఒక టైంలో మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఓటింగ్ ఆర్డర్స్ ఏంటి అని అంటే, ఆల్రెడీ కెప్టెన్ గా కళ్యాణ్ అయ్యాడు, ఇది క్లియర్. అండ్ ఈ సాటర్డే షూట్స్ కూడా మామూలుగా కాదు, పెద్ద అప్డేట్స్ ఏమీ లేవు, నార్మల్ గానే ఉన్నాయి. చిన్న చిన్న క్లాసులు పడ్డాయి. అండ్ ఈ గోల్డెన్ స్టార్ బ్లాక్ స్టార్స్ ఇచ్చారు అంట. సో అంతకు మించి ఇంకేమీ లేదు. ఒక పవర్ స్టార్ టాస్క్ అయితే జరిగింది. ఆ టాస్క్ లో మన ఎవరు ఇమాన్యుయల్ గెలిచాడు. సో ఇంకా ఇదే పెద్దగా ఏం ఎక్కువగా ఇంట్రెస్టింగ్ ఏమీ లేవు అనమాట. సో క్లాసెస్ అయితే చిన్న చిన్నవి పడ్డాయి. అది ఎవరికి పడ్డాయి ఏంటి అనేది కావాల్సుకుంటే సపరేట్ వీడియో చేసి పెడతాను. సో ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ ఆర్డర్స్ ఎవరు ఏంటి అని అంటే, టాప్ పొజిషన్ లో సంజన ఉంది. అండ్ తనుజను తీసేసాం కాబట్టి సంజన ఓటింగ్ క్యాలిక్యులేషన్. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే సంజనాకి 29% ఓటింగ్ పడుతుంది. అండ్ మామూలు కాదు, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే ఓటింగ్ పడుతుంది అంటే ఖచ్చితంగా ఓటింగ్ పడుతూ ఉంది. ఈమె ఈ రోజు ఏదైతే కెప్టెన్సీ టాస్క్ ఉందో, కెప్టెన్సీ టాస్క్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ఈ రోజు ఎపిసోడ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉండబోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ అందరికి వర్కౌట్ అయ్యే ఎపిసోడ్ అనమాట ఈ రోజు ఎపిసోడ్. సో సంజనాకి ఖచ్చితంగా ఇంకా ఓటింగ్ ఆర్డర్ లో ఈమె 100% సేవ్, 99.99 కూడా కాదు, 100% సేవ్ ఉంటుంది. అండ్ 29% తోటి టాప్ పొజిషన్ లీడ్ అవుతుంది. అండ్ టాప్ పొజిషన్ లో ఉంది అనమాట. సో సెకండ్ వచ్చేసరికి సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టికి 20% ఓటింగ్ అన్అఫీషియల్ పడుతుంది. బట్ అఫీషియల్ ఓట్లు వచ్చేసరికి మాత్రం తేడాగా ఉన్నాయి అని చెప్తున్నారు. బట్ ఈ బయట మరి పిఆర్ స్టెంట్లు ఏమైనా చేస్తున్నారా అంటే ఛాన్సెస్ ఉంది. బట్ ఆ అఫీషియల్ ఓటింగ్ లో మాత్రం ఇంత రేంజ్ లో ఓటింగ్ పడతలేదు. అండ్ సెకండ్ పొజిషన్ లో 20% ఓటింగ్ పడుతుంది. అయినా కూడా ఈ ఓటింగ్ అనేది కన్సిడర్ చేయలేకపోతున్నారా అంటే, మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా చూసుకుంటే మాత్రం సుమన్ శెట్టి బాటమ్ లోకి వస్తున్నాడు, రాను రాను తగ్గిపోతుంది అంట ఓటింగ్. మరి ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు. ఏమన్నా బిగ్ బాస్ కావాల్సుకొని ఏమైనా ఎలిమినేషన్ చేస్తున్నాడా? డబుల్ ఎలిమినేషన్ అన్నప్పుడు ఒకరి ఫేర్ ఎలిమినేషన్ ఒకరి అన్ఫేర్ ఎలిమినేషన్ చేస్తారంటే అలా ఏం ఉండకపోవచ్చు. మోస్ట్లీ ఏం జరగబోతుంది అనేది అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ ప్రకారంగా అయితే 20% తోటి సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. థర్డ్ పొజిషన్ వచ్చేసరికి శ్రీజ ఉంది. శ్రీజకి 15% ఓటింగ్ పడుతుంది. అండ్ చాలా స్టేబుల్ ఓటింగ్. మార్నింగ్ ఇప్పటికీ ఓటింగ్ అనేది పెరిగింది. ఎందుకనంటే తనుజ ఓటింగ్ అనేది దాంట్లో నుంచి వెళ్ళిపోయింది. అంటే ఈ అన్అఫీషియల్ ఓట్లలో ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఓటింగ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే 15% థర్డ్ పొజిషన్ లో ఉంది. ఈమె కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ 99.999% ఉంది అనమాట. సో 15% అంటే ఈమెకు మంచి ఓటింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మంచి ఎపిసోడ్ పడుతుంది అంటే ఈమెకు ఖచ్చితంగా మంచి ఎపిసోడ్ అయితే పడట్లేదు. అంటే పడుతుంది అనుకునే లోపే ఈమె చేయాల్సిందే పంట ఈమె చేసుకుంటూనే ఉంది. దాన్ని ఎవరు ఏం చేయలేని పరిస్థితిలో ఉంది అనమాట. కొంచెం అది ఆలోచించుకుంటే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం అనమాట. సో చూద్దాం ఏం జరుగుతుంది, ఏమైపోతుంది అనేది అయితే. సో 15% తోటి ఈమె థర్డ్ పొజిషన్ లీడ్ చేస్తే, అండ్ పవన్ కి నిజంగా చాలా మంచి టాస్క్ లు ఆడుతున్నాడు, చాలా బాగా ఉంటున్నాడు. అండ్ ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో కూడా వాళ్ళకు వెనుకబడడానికి రీతు కొంచెం ఎమోషనల్ అయిపోయింది. సో అక్కడ చాలా క్లారిటీగా మెచ్యూరిటీగా ఆలోచించాడు. అండ్ ప్రతి టాస్క్ లో కూడా
చాలా తన బెస్ట్ ఇస్తున్నాడు అండ్ ఆడియన్స్ కూడా నచ్చుతుంది. ఒక పులిహోర కంటెంట్ తప్ప మిగతా అంతా పవన్ విషయంలో డెమోన్ పవన్ విషయంలో ఆటోమేటిక్ గా జరుగుతుంది. అది ఒక్కటి ఏంటంటే సిచ్యువేషన్ వీళ్ళు అబ్జర్వ్ చేసుకున్నది అర్థం చేసుకునే విషయంలో ఇద్దరికి అండర్స్టాండింగ్ సరిగా ఉన్నా కూడా గేమ్ వైజ్ ఫోకస్ చేయలేకపోతున్నారు. ఎక్కడ చూసినా వీళ్ళిద్దరు ఒకే పులిహోర కలుపుతున్నారు కాబట్టి కొంచెం జనాలకు అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో దానివల్ల ఈయన బ్యాక్ స్టెప్ అవుతుంది అండ్ రీతుకి అయితే బీభత్సంగా నెగిటివ్ అయిపోతుంది. అది మరి ఆమెకు అర్థం అవ్వట్లేదా ఏందనేది తెలియట్లేదు కానీ సో ట్రాక్ నడవాలి నడిపిస్తుంది అనమాట. సో 14% తోటి డెమోన్ పవన్ ఉన్నాడు అండ్ 4th ప్లేస్ లో ఉన్నాడు అనమాట. ఈయన కూడా 99.99% ఖచ్చితంగా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో 0.1% అంటే మీరు ఆలోచించండి సేవ్ అవుతాడా లేదా అనేది మీకే అర్థమైపోతుంది. అండ్ తర్వాత 5th పొజిషన్ వచ్చేసరికి మాత్రం రీతు ఉంది. రీతుకి బెటర్మెంట్ ఓటింగ్ పడ్డదంటే బెటర్మెంట్ ఓటింగ్ పెద్దగా ఏమీ లేదు, నార్మల్ గానే ఉంది. అండ్ తీరా చూసుకుంటే ఈమెకు 12% ఉంది, సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్ కి వచ్చింది. కానీ వర్కౌట్ అయ్యే పరిస్థితులు అయితే ఏమీ లేవు అనుకోవచ్చు. బట్ ఈమె కంటెంట్ వైజ్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈమె కంటెంట్ వస్తుంది, ఏదో విధంగా స్క్రీన్ స్పేస్ కనిపిస్తుంది, ఏదో విధంగా జనాల్లో ఉండిపోవడానికి ఎక్కువ స్క్రీన్ గ్రాఫ్ అయితే చేయగలుగుతుంది. అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే ఏదో విధంగా ఓట్లు వేద్దాంలే పాపం మరీ ఇలా అయిపోతుంది ఇంత ఫేమ్ ఉంది అలా కూడా ఉండొచ్చు. కొన్ని సింపతి వర్కౌట్ చేస్తారు, కొన్ని ఆమె ఎమోషనల్ అయినందుకు కనెక్ట్ అవుతారు, కొన్నిసార్లు నెగిటివ్ ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలా ఓవరాల్ గా కంటెంట్ చూసుకుంటే మాత్రం స్క్రీన్ స్పేస్ అనేది ఖచ్చితంగా రీతు గ్రాఫ్ చేయగలుగుతుంది. గ్రాఫ్ చేసింది అని అంటే ఆటోమేటిక్ గా కొంత జనాల్లోకి రీచ్ అవుతుంది, ఏదో విధంగా ఓట్లు అనేది పడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అఫీషియల్ ఓట్లు చూసుకునేసరికి కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయంట. సో అన్అఫీషియల్ కి అఫీషియల్ ఓట్లకి సుమన్ శెట్టికి రీతుకి వీళ్ళిద్దరికి డిఫరెన్సెస్ ఉన్నాయంట. మిగతా వాళ్ళందరికీ ఆస్టీజ్ గా మామూలుగా దగ్గరగా ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ అక్యురేట్ గా కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరి విషయంలోనే ఓటింగ్ అనేది తలకిందులుగా మారబోతుందా అంటే మారుతున్న ఛాన్సెస్ ఉన్నాయి. అఫీషియల్ ఓటింగ్ అనేది రేపు మార్నింగ్ క్లారిటీగా చెప్తాను నేను, ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు అనేది కూడా. సో ఇప్పటి వరకు రీతుకి 12% ఓటింగ్ తోటి ఈమె 5th ప్లేస్ లో ఉంది అండ్ 6th పొజిషన్ లో ఉంది ఫ్లోరా. సో ఫ్లోరా ఈసారి 99.99% ఎలిమినేట్ అవుతుంది అండ్ డబుల్ ఎలిమినేషన్ అని చెప్తున్నారు. డబుల్ ఎలిమినేషన్ లో మరి ఎవరు వెళ్లిపోతారా ఏంటి అనేది తెలియదు కానీ మొత్తానికి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందట, ఖచ్చితంగా ఉండబోతుంది. అండ్ ఒక ఎలిమినేషన్ ఫ్లోరా అయితే ఇంకొక ఎలిమినేషన్ ఎవరు అవుతారనేది తెలియదు. సో ఫ్లోరా మాక్సిమం ఈ వారం ఖచ్చితంగా వెళ్లిపోతుంది అని అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. అండ్ ఫ్లోరా బాగా ఆడుతుంది కదా, ఓట్లు పడుతున్నాయి, ఏమైనా తేడా ఉండొచ్చు, మేము ఉంచుకుంటాము అనే వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. సో ఫ్లోరా 10% ఓటింగ్ తోటి ఈమె లాస్ట్ పొజిషన్ లో ఉంది అండ్ ఓటింగ్ అనేది సంజన గారు లేకపోతే కొంచెం ఓటింగ్ అనేది పెరిగేదేమో. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్ నుంచి కొంచెం మ్యాజిక్లు జిమ్మిక్లు చేస్తున్నారు కాబట్టి కొంచెం తేడా కొట్టేసింది అనమాట. ఎందుకు అంటే ఆల్రెడీ సెలబ్రిటీస్ ఓట్లని మాక్సిమం లేకపోతే ఈమెకే పడేది, ఆల్మోస్ట్ గా గట్టిగానే పడ్డది. సో ఇక్కడ సంజన ఓట్స్ సంజనకు పడబోతున్నాయి అండ్ బర్నీ తనుజ ఎవరి వాళ్ళకి డివైడ్ అయిపోయి ఇప్పుడు లాస్ట్ కి వచ్చేసరికి ఈమె ఇండివిజువల్ గా అయిపోయినా ఒక్కతే ఉన్నదా అన్నట్టుగా అయిపోయింది. సుమన్ శెట్టి సంజన ఈమె ముగ్గురే ఉన్నారు. కామనర్స్ నుంచి ముగ్గురు 4 మెంబర్స్ సెలబ్రిటీస్, 2 కామనర్స్ ఉన్నారు. సో చూడాలి ఎవరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఫ్లోరా వెళ్ళిపోతుంది అనేది అందరికి అర్థం చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఆ కంటెంట్ వైజ్ గానీ ఈ మధ్యన టాస్క్ల వైజ్ గానీ కొన్ని విషయాలు చూసుకుంటే ఈజీగా జడ్జ్ చేయొచ్చు అనమాట. సో మొత్తానికి పొజిషన్స్ అయితే ఇలాగే ఉన్నాయి అండ్ లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఇంకా కొన్ని గంటలు ఈ రోజు మిడ్-నైట్ వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి. సో మీకు కావాల్సినట్టుగా మీరు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకుని టాప్ సంజన ఉంది, 2nd సుమన్ శెట్టి, 3rd వచ్చేసరికి శ్రీజ, 4th పవన్, 5th రీతు అండ్ 6th వచ్చేసరికి ఫ్లోరా ఉంది. సో ఖచ్చితంగా మీరు ఎవరు కోట్లేస్తున్నారు, ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ గుడ్ లక్.